చంద్రబాబు ఎదురీత, కుప్పంలో ఓటమి ఖాయమని సర్వేలో తేటతెల్లమంటూ రోజు తెలుగుదేశం పార్టీ మీదన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తుల్ని కవర్ చేసుకుంటూ పక్కన పార్థసారథినో లేకపోతే రక్షణ నిధి ఆవేదన, ఆవేశం, ఆగ్రహాలు లాంటి వాటిని పక్కన పెట్టేసి ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అసంతృప్తుల అసమ్మతులే రాసుకొస్తుంది సాక్షి. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి. ఇందులో వద్దు బాబు మీకు దండం అంటూ సొంత జిల్లాలో చంద్రబాబు ఎదురీత, కుప్పంలో ఓటమి ఖాయమని సర్వేలో తేటతెల్లం, తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థులు ఎక్కడ, మిగిలిన అసెంబ్లీ స్థానాలకు వేధిస్తున్న క్యాండిడేట్ల కొరత, అపరచానికుడిగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్ల పట్టం ఖాయంగా కనిపిస్తుంది. సొంత జిల్లాలో ఓటమి భయం ఆయన వెంటాడుతోంది. చిత్తూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తున్న సర్వేలు తేటతెల్లం చేస్తుండదు. టీడీపీ నుంచి అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు నాయకులు వెనకాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న పార్టీ ఇంకా అభ్యర్థుల కోసం వెంపర్లాడుతోంది. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మి ప్రస్తుతం బరిలోకి దిగేందుకు ససేమరా అంటున్నారు. చిత్తూరు పార్లమెంట్కి అంజనం వేసిన అభ్యర్థి కనిపించలేదు. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కనీసం అభ్యర్థులు కూడా దొరకపోవడంతో ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే కూడా నిర్వహించుకున్నట్టు సమాచారం. ఆ సర్వేలో చంద్రబాబు ఓటమి అంచున ఉన్నారని స్పష్టమవడంతో మరో స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే